హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, సో మిగిలిన అన్ని యూనివర్సిటీస్కి ఒకటే సిలబస్. సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. ఓకేనా? మరి ఏపీ స్టేట్ వాళ్ళకు కూడా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ సెమిస్టర్ 2లో మైనర్ కానీ మేజర్ కానీ ఉంటుంది. ఓకే, సరే. అయితే ఈ తెలంగాణ స్టేట్ వాళ్ళకి సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏపీ స్టేట్ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు. ఓకే, మిగిలినవన్నీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై కానీ ఎక్స్ కానీ బెర్నౌలీస్ ఈక్వేషన్స్ కానీ అదేవిధంగా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ నాట్ అండ్ ఎగ్జాక్ట్లో ఇంకా మిగిలిన మెథడ్స్ కానీ సో అవి ఉన్నాయి. ఇది లేదనమాట. ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన సిలబస్. ఓకే, మరి చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్కి మనం కంప్లీట్ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ డిఎక్స్ బై పి ఈజ్ ఈక్వల్ టు డివై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై ఆర్ లాగా ఉంది. ఓకే, అంటే దాన్ని సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఈ యొక్క మెథడ్ని సాల్వ్ చేయాలంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అదేవిధంగా మెథడ్ ఆఫ్ మల్టిప్లైని ఉపయోగించి కంప్లీట్ సొల్యూషన్ని కనుక్కుంటాం. మరి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే మనం ఈజీగా ఇంటిగ్రేషన్ టూ టర్మ్స్ తీసుకుంటాం. ఈ రెండింటిని తీసుకుంటాం ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తే డివై బై వై డిజెడ్ బై జెడ్. ఎప్పుడైనా ఇలా డిఎక్స్ ఉండి ఎక్స్ వేరియబుల్ ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ ఒకవేళ ఎక్స్ లేకున్నా కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. వై డివై ఉన్నప్పుడు కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. జెడ్ డిజెడ్ ఉన్నా కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ జెడ్ ఉంటే డివై ఉంటే ఇంటిగ్రేషన్ చేయలేం, వై ఉంటే డిజెడ్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయలేం, ఎక్స్ వేరియబుల్ ఉండి డివై ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేము. ఎక్స్ వేరియబుల్ పక్కన డిఎక్స్, వై పక్కన డివై, జెడ్ పక్కన డిజెడ్. సో అలా ఉంటే దాన్ని వేరియబుల్ సపరబుల్ అంటాం. ఓకేనా? సో అలా ఉంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేసేసి ఇంటెగ్రల్ 1/x log x ఇంటెగ్రల్ 1/z log z. ఓకే, ఒకటి వచ్చేస్తుంది, కేస్ 1 అంటాము. మరి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే అది క్యాన్సిల్ ఏం చేయలేము. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ మల్టిప్లైస్ని ఉపయోగించాలి. నేను చెప్పాను సింపుల్ ట్రిక్, డినామినేటర్ని 0 వచ్చేలాగా చేయాలి. అలా చేయాలంటే చూడండి, ఇక్కడ మైనస్ వై స్క్వేరు, ఇక్కడ ఫస్ట్ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ వై స్క్వేరు ఇక్కడ ఏమన్నా వస్తుందేమో చూడండి. దీన్ని వైతో మల్టిప్లై చేసేస్తే ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా అంటే దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తాం మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్, దీన్ని జెడ్తో మల్టిప్లై చేస్తాం ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్, ఎస్ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ అంటే ఎక్స్ వై జెడ్ని ఏమని చెప్పచ్చు అంటే మల్టిప్లైర్స్ అని చెప్పచ్చు. ఓకేనా? సో కాబట్టి డినామినేటర్లో కూడా ఈ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి మైనస్ ఎక్స్ వై స్క్వేర్, ఎక్స్తో మల్టిప్లై చేయండి మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా దీన్ని వైతో మల్టిప్లై చేయాలి ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ అయిపోతుంది. దీన్ని జెడ్తో మల్టిప్లై చేయండి ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఎస్, మీరు గమనిస్తే మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. కాబట్టి ఈజీగా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు న్యూమరేటర్ని. ఓకే, ఎస్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. సో ఈ సెమిస్టర్ 2కి సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన సార్ ఈ కాన్సెప్ట్ మాకు కావాలి, ఈ ప్రాబ్లం మాకు చెప్పాలి అన్నప్పుడు నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నేను ఆ ప్రాబ్లమ్ని చేయడానికి ప్రయత్నిస్తాను. 9059057424. ఓకే, కాబట్టి ఓన్లీ ఏపీ స్టేట్కి సంబంధించిందే కాకుండా తెలంగాణ స్టేట్ కూడా సేమ్ అదే సిలబస్సే, అయితే కొన్ని మారుతాయి. ఓకే, ఎస్. మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ dx by minus y square minus z square is equal to dy by xy is equal to dz by z into x, that is taking as 1. Okay, so given equation అనేది dx by p form లో is equal to dy by q is equal to dz by r లాగా ఉంది. So this is in the form of
in the form of, this is in the form of dx by p is equal to dy by q is equal to dz by r. ఇలా ఉందన్నమాట. అగైన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ సైమల్టేనియస్. ఈ మెథడ్ ఏ మెథడ్ అని చెప్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ simultaneous differential equation. ఓకే, మరి కేస్ 1 లో ఏంటి, మనం సెకండ్ టర్మ్ ని థర్డ్ టర్మ్ ని తీసుకుంటాం. ఓకే, సో టేక్ dy by xy is equal to dz by zx. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటంటే dy by y is equal to dz by z. సో ఆల్రెడీ వేరియబుల్స్ సపరబుల్లోనే ఉన్నాయి. x వేరియబుల్ పక్కన y dy ఉంది, z వేరియబుల్ పక్కన dz ఉంది. ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎస్, ఆన్ ఇంటిగ్రేషన్ we get ఎస్, ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ 1 by y dy is equal to ఇంటెగ్రల్ 1 by z dz. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by y log y అవుతుంది. ఓకే, సో log y ఇక్కడ నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 by z log z అవుతుంది. మరి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ అన్ని టర్మ్స్ లాగ్లోనే ఉన్నాయి కాబట్టి నేను log c1ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే log a ప్లస్ log bని log a ఇంటూ b లాగా రాయడం కోసం బోత్ సైడ్స్ లాగ్లో క్యాన్సిల్ అయిపోతుంది, అందుకోసం. సో log y is equal to log a plus log b, so that can be written as log a into b, అంటే z into c1. Again log get cancel on both sides, so that is taking as number 2. దీనికి ఒక నంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఇంకా చేయలేం. ఫస్ట్ 2 టర్మ్స్ని ఉపయోగించి క్యాన్సిలైజేషన్ ఏం అవ్వదు, ఇంటిగ్రేషన్ రాదనమాట. మరి మెథడ్ ఆఫ్ మల్టిప్లైస్ని ఉపయోగించాలి. ఏవి, ఎక్స్ వై జెడ్ అని చెప్పాను. ఓకే, ఒకసారి డినామినేటర్లో ఎక్స్కి ప్లస్ ఎక్స్ ఎందుకు పెట్టాలి, మైనస్ ఎక్స్ పెట్టచ్చు కదా, ప్లస్ వై ఎందుకు పెట్టాలి, మైనస్ వై పెట్టచ్చు కదా. అంటే డినామినేటర్ 0 రాలేదు మనం ఇందాక ట్రై చేసినప్పుడు. కాబట్టి సో అంటే ఆ మైనస్ పెడితే రాదనమాట 0. ఓకే, కేస్ 2 చేసేటప్పుడు మనం మొత్తం ఆ ప్రాబ్లమ్ అంతటిని తీసుకోవాలి. సో డిఎక్స్ బై మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డివై బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై జెడ్ఎక్స్. ఓకే, సో దీన్నే ఇలా రాస్తాను. ఈ డినామినేటర్ అంతా 0 వచ్చేలాగా చేసేస్తాను నేను. 0 అయింది అనుకోండి, 0 అనేది డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లర్ ఉంది. మొత్తం దీన్నే అలా రాసుకున్నామంటే 0నే అయిపోయింది. డినామినేటర్ 0 చేస్తాం, 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0. అప్పుడు న్యూమరేటర్ వాల్యూ 0కి ఈక్వేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాము. ఓకే, సరే. మరి లాజిక్ ఏం చెప్పాను, మల్టిప్లైస్ ఎక్స్ వై జెడ్ అని చెప్పాను. ఎక్స్ డిఎక్స్ ప్లస్ అదేవిధంగా వై డివై ప్లస్ అదేవిధంగా జెడ్ డిజెడ్. ఓకే, డినామినేటర్లో ఉన్న టర్మ్స్ని కూడా ఎక్స్ వై జెడ్ మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తాను. ఓకే, సో ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. అదేవిధంగా సెకండ్ టర్మ్ వైతో మల్టిప్లై చేస్తున్నాను, వై ఇంటూ ఎక్స్ వై. అదేవిధంగా థర్డ్ టర్మ్ జెడ్తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, ఇంకా డినామినేటర్ 0 అవుతుంది చూడండి. సో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై అదేవిధంగా జెడ్ డిజెడ్ డివైడెడ్ బై మల్టిప్లై చేయండి ఎక్స్తో 2 టర్మ్స్ని. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ఎక్స్ వై స్క్వేర్. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఎక్స్ వై ఇంటూ వై వై స్క్వేర్ అవుతుంది.
ఎక్స్ వై స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఎక్స్ జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఎస్ మీరు గమనిస్తే మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, అంటే డినోమినేటర్ ఏమైంది, జీరో అయిపోయింది అనమాట. ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై జీరో. ఎస్ మీరు గమనిస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏముంటుందంటే మన ప్రాబ్లం ఉంటుంది, మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డివై బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై జెడ్ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ జీరో ఇటు సైడ్ పోతే డివిజన్లోని మల్టిప్లైర్ అవుతుంది, జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరోనే, దీన్నే మనం ఇలా రాసుకున్నాం అనమాట. ఓకేనా, జీరో అయిపోద్ది. సో కాబట్టి న్యూమరేటర్ వాల్యూ జీరో. సో దేర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఇక్కడ నోట్ చేస్తున్నా. సో దేర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో వేరియబుల్ని సపరేట్ చేసేసాము, అటు ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. ఆన్ ఇంటిగ్రేషన్ వీ గెట్, on integration we get, so integral x dx అదే విధంగా ప్లస్ ఇంటెగ్రల్ y dy అదే విధంగా ఇంటెగ్రల్ z dz is equal to 0. డైరెక్ట్ ఫార్ములా x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2, y కి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2, ఇంటెగ్రల్ x పవర్ n dx ఫార్ములా ఏంటి, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, అంటే n అంటే ఎంత 1, x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే x స్క్వేర్ బై 2నే. ఓకే, సో x స్క్వేర్ బై 2 ప్లస్ y స్క్వేర్ బై 2, y కి ఇంటిగ్రేషన్, z కి ఇంటిగ్రేషన్ z స్క్వేర్ బై 2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ c2 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాం, ఆల్రెడీ c1 ని ఉపయోగించాం. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అవ్వంటే డినామినేటర్లు 2తో మల్టిప్లై చేయండి, 2 బై 2 2 బై 2, సో మొత్తం ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c2 ఆర్ c2 కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు సార్. Where c2 is very arbitrary small value, that is 0 point something, so 2 into 0 point something, that is also 0 point something. Okay, so that is taking as number 3. So final step, from 2 and 3 gives complete solution to the given d. From 2 and 3 gives complete solution to the given DE. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.